నమస్తే యూ ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే డే ఇన్ మై లైఫ్. సో యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా దట్ ఐ వర్క్ ఇన్ ఈవినింగ్ షిఫ్ట్, అంటే ఈవినింగ్ 5:30 టు మార్నింగ్ 2:30 ఉంటుంది. సో నేను లేచేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది అనమాట. సో నేను నార్మల్గా ఈవినింగ్స్, ఇవాళ నాకు ఆఫీస్ లేదు. సో నేను నార్మల్గా ఈవినింగ్ టు నైట్ ఏం చేస్తాను అనేది మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. బయటికి వెళ్ళడం ప్లాన్స్ ఎప్పటికైతే ఏం లేవు. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ హౌ ఐ స్పెండ్ చిల్ అండ్ రిలాక్సింగ్ డే ఇంట్లో. సో క్లియర్లీ నేను ఇప్పుడే హెయిర్ వాష్ చేసుకొని పూజ చేసుకొని వచ్చానమాట. ఐ యాక్చువల్లీ డోంట్ డూ మచ్ టు మై హెయిర్. సో కొంచెం వెట్గా ఉన్నప్పుడే ఐ యూజ్ స్ట్రీక్స్ సిరమ్. సో దిస్ ఇస్ స్ట్రీక్స్ ప్రొఫెషనల్ హెయిర్ సిరమ్ అనమాట. ఇది ఆఫ్టర్ హెయిర్ వాష్ సిరమ్. నేను దీన్ని చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ అ మ్యాజికల్ ప్రోడక్ట్. సో నేను నాకున్న హెయిర్ లెంత్కి ఐ టేక్ అబౌట్ 2 pumps అండ్ ఇలా మంచిగా హ్యాండ్స్ మధ్యలో రబ్ చేస్తే మంచి వామ్ అవుతుంది అనమాట. సిరమ్ అంతా మంచిగా వామ్ అయ్యాక మన హెయిర్ లెన్స్ నుంచి ఎండ్ వరకు అప్లై చేయాలి. అంతే, నేను ఇంతకు మించి హెయిర్కి ఏం వాడను. సో ఇలా సీరం వరకు అప్లై చేసేసి నేనైతే ఆపేస్తాను. బట్ నేను రీసెంట్గా విష్ కేర్ హెయిర్ గ్రోత్ సిరం పర్చేస్ చేశాను అనమాట. దిస్ వన్ మీకు అందరికీ తెలుసు, ఇది ఆల్రెడీ చాలా వైరల్ అయిన ప్రోడక్ట్. నేను ఇంతవరకు అయితే యూస్ చేయలేదు, ఇంకా ప్యాకేజింగ్ కూడా అలానే ఉంది. సో రీసెంట్గా పార్సల్ అయితే వచ్చిందనమాట. ఐ థాట్ ఐ జస్ట్ ట్రై, చూస్తాను ఒక 1 month అప్లై చేసుకుని ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పేసి. ఇన్ కేస్ ఉంటే ఐ డెఫినెట్లీ లెట్ యూ నో. లేదా మీరు ఆల్రెడీ యూస్ చేసుంటే మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా అని ప్లీజ్ లెట్ మీ నో. సో లెట్స్ ట్రై ద సిరమ్. సో దీనికే ఒక స్ప్రే లాగా వచ్చింది. ఐ థింక్ వీ హ్యావ్ టు డైరెక్ట్లీ అప్లై టు ద స్కాల్ప్. యాజ్ యూ ఆల్ కెన్ సీ ఇది అస్సలు ఆయిలీగా లేదు. ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే మనం కన్సిస్టెంట్గా యూస్ చేయొచ్చు. ఆయిలీగా అయ్యేవి అయితే, అంటే ఎవ్రీడే వర్క్ చేసే వాళ్ళకి, బయటికి వెళ్ళే వాళ్ళకి అది అప్లై చేసుకొని మళ్ళీ హెయిర్ వాష్ చేసుకోవాలంటే కొనేకైతే కొంటారు, బట్ కన్సిస్టెంట్గా ఉండలేరు. బట్ ఐ అబ్సల్యూట్లీ లవ్ దిస్ ప్రోడక్ట్. బట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలి. హెయిర్ కేర్ అయితే అయిపోయింది. నౌ లెట్స్ డూ సమ్ స్కిన్ కేర్. బట్ బిఫోర్ దాట్ నేను నైకా నుంచి కొన్ని ఆర్డర్ చేసుకున్నాను, అవి వచ్చాయి. ఐ అన్బాక్స్ దాట్ అండ్ వన్స్ అది అయిపోయిన తర్వాత మనం స్కిన్ కేర్ చేద్దాం. హియర్ ఆర్ ది బాక్సెస్. ఐ హ్యావ్ 3 నైకా బాక్సెస్. సో నాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది అన్బాక్స్ చేయాలని చెప్పేసి. ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి నైకా ప్యాకేజింగ్స్ అన్బాక్స్ చేయాలని చెప్పేసి. సో యా, లెట్స్ అన్బాక్స్ మై నైకా ప్యాకేజ్. Let's unbox the small box. సో ఇవి నేను ఆల్రెడీ ఇందాక సిజర్తో కట్ చేసుకొని వచ్చాను, టైం వేస్ట్ ఎందుకని చెప్పి. ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ దిస్ వన్. ఇది కరీనా కపూర్ ఖాన్ అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆర్ షీఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ అవ్వచ్చు, ఐ డోంట్ నో, బట్ షీఈస్ ద వన్ హూ ఎండోర్సెస్ దిస్ బ్రాండ్. నేను ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, నేను ఆర్డర్ పెట్టిన అన్ని ఇదే బ్రాండ్ నుంచి అనమాట. నేను ఈ బ్రాండ్ని చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. సో ఇది వచ్చేసి క్వెంచ్ స్కిన్ సూదనింగ్ క్లారిఫైయింగ్ సిరమ్ విత్ బర్క్ జ్యూస్ ఎంజైమ్స్ నరిషెస్ అండ్ రిఫైన్ స్కిన్ టెక్స్చర్. సో ఇది యాక్చువల్లీ స్కిన్ సూదనింగ్ క్లారిఫైయింగ్ సిరమ్ అనమాట. ఇన్ కేస్ మీకు చిన్న బంప్స్ ఉన్న టెక్స్చర్డ్ స్కిన్ ఉన్నా కూడా దిస్ విల్ హెల్ప్. నాకు యాక్చువల్లీ టెక్స్చర్డ్ స్కిన్ కాదు, బట్ ఇది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది నాకు, అందుకే తీసుకున్నా. లెట్స్ ఓపెన్ ది నెక్స్ట్ బాక్స్. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఇందులో ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్
Quench 96% snail mucin collagen boost serum with niacinamide and hyaluronic acid. ఇది నేను హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళినప్పుడు నార్మల్గా ఇలా చేయి పైన పెట్టుకొని ట్రై చేశాను అనమాట. నాకు చాలా చాలా హైడ్రేటింగ్గా అనిపించింది, బట్ వాళ్ళ దగ్గర స్టాక్ లేకుండా ఉండింది. సో అందుకే నేను రెగ్యులర్గా యూస్ చేసే ప్రోడక్ట్స్తో పాటు ఇది కూడా కొత్తగా ఆర్డర్ చేశాను. స్నేల్ మ్యూసిన్ అయితే కాసారెక్స్లో యూస్ చేశాను, క్వెంచ్లో పెద్ద ఫస్ట్ టైం పర్చేస్ చేశాను. నాకైతే ఈ ప్రోడక్ట్ నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపిస్తుంది ఇన్ కేస్ ఇఫ్ ఇట్ వర్క్స్. ఎందుకు అంటే నా స్కిన్ చాలా డల్ డిహైడ్రేటెడ్గా ఉంటుంది అనమాట. సో క్వెంచ్లో ఎలా ఉంటుందో చూడాలి. ఐ థింక్ నాకు ఇది ఖచ్చితంగా సెట్ అవుతుంది, బికాస్ నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను క్వెంచ్లో చాలా ప్రోడక్ట్స్ యూస్ చేశాను అండ్ నథింగ్ వాజ్ డిసప్పాయింటింగ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యూస్ దిస్. సో ఇదే అంటే స్నేల్ మ్యూసిన్ రేంజ్లో నుంచే ఐ ఆర్డర్డ్ మాయిశ్చరైజర్ ఆల్సో. సో దిస్ ఈస్ ద వన్. సో వీళ్ళ ప్యాకేజింగ్ అసలు ఎంత క్యూట్ ఉంటాయి అంటే, దిస్ ఈస్ క్వెంచ్ 92% స్నేల్ మ్యూసిన్ కాలజిన్ బూస్ట్ మాయిశ్చరైజర్. అది సిరమ్, ఇది మాయిశ్చరైజర్. నేను క్వెంచ్లో మాంచెరీ మాయిశ్చరైజర్ ఎక్కువ యూస్ చేస్తాను అనమాట. చూసారా ఎంత క్యూట్ ఉందో అసలు ప్యాకేజింగ్. ఫోకస్ అవ్వట్లేదా? సో దిస్ ఈస్ హౌ ద ప్యాకేజింగ్ లుక్స్. చూద్దాం ఎలా వర్క్ అవుతాయో. నేను ఖచ్చితంగా దీని గురించి రివ్యూ ఇస్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ స్టే ట్యూన్. నెక్స్ట్ ఐ హ్యావ్ యాంటీ షైన్ మాయిశ్చరైజర్ విత్ మాచా గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్స్, కంట్రోల్స్ ఎక్సెస్ ఆయిల్ అండ్ మేక్ స్కిన్ గ్లో. సో ఇది ప్యాకేజింగ్. అసలు వీళ్ళ ప్యాకేజింగ్ ఎంత అస్థెటిక్గా ఉంటాయి కదా. మీరు ఎవరైనా క్వెంచ్ యూస్ చేశారా? హౌ మెనీ ఆఫ్ యూ లవ్ దిస్ బ్రాండ్ నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నాది యాక్చువల్లీ డ్రై స్కిన్నే, ఎస్ ఐ అగ్రీ టు ఇట్. బట్ ఏంటి అని అంటే నాకు కొన్ని ప్రోడక్ట్స్ ఏమవుతాయంటే అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సేపు అయ్యాక ఒక రెసిడ్యూ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట స్కిన్ పైన. ఐ డోంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎమోలిన్ గురించి చెప్పారు, లైక్ ఎమోలిన్ ఈజ్ ద బెస్ట్ మాయిశ్చరైజర్ ఫర్ డ్రై స్కిన్ అని చెప్పేసి. నేను అది తీసుకున్నాను, నాకు తెలిసి నేను హాఫ్ ఆఫ్ ద ట్యూబ్ కూడా కంప్లీట్ చేయలేదు. నాది ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్, బట్ నేను అప్లై చేసుకోగానే ఒక 15-20 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం ఒక రెసిడ్యూ లాగా జిడ్డు లాగా ఫామ్ అయిపోతుంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, బట్ అలా డ్రై స్కిన్ అయినా కూడా కొన్ని థిక్ మాయిశ్చరైజర్స్ వర్క్ అవ్వవు. ఇది వచ్చేసి యాంటీ షైన్ అండ్ అంటే ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. మనకు ఆయిల్ వస్తే స్కిన్ కొంచెం షైనీగా జిడ్డుగా అవుతుంది. ఐ డోంట్ లైక్ దాట్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు యూస్ దిస్ ఆల్సో. నేను ఇది కూడా యూస్ చేయలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్ ద టైమ్ పర్చేసింగ్. చూద్దాం అన్ని మాయిశ్చరైజర్స్ లాగా ఇది కూడా డిసప్పాయింట్ చేస్తుందా లేకుంటే ఇది వర్క్ అవుతుందా అని చెప్పేసి. నాకు సెట్ అయిన మాయిశ్చరైజర్ వచ్చేసి క్వెంచ్లోనే మాంచెరీ అని ఒక మాయిశ్చరైజర్ ఉంటుంది. ఇక్కడ నేను పిక్చర్ పాప్ చేస్తాను చూడండి, అది కూడా బాగా సెట్ అయింది. అది ఎలా ఉంటుంది అని అంటే కొంచెం జెల్ అండ్ క్రీమ్ టెక్స్చర్ ఉంటుంది. దట్స్ అ వండర్ఫుల్ మాయిశ్చరైజర్. నేనైతే ఇది బాటిల్స్ కంప్లీట్ చేశాను అండ్ ఇప్పుడైతే ఇది కొత్తది ఆర్డర్ చేసుకున్నాను, చూడాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి Quench Intense Brightening Serum with Avocado, Vitamin C and Vitamin E. So this is how the packaging looks. I'm so sorry ఎందుకో ఫోకస్ అవ్వట్లేదు. సో ఈ సిరమ్ నేను ఆల్రెడీ యూస్ చేశాను అనమాట. దిస్ ఈజ్ ఆల్సో గుడ్. ఇది వచ్చేసి మనకి ఒకవేళ డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా స్కిన్ చాలా డిహైడ్రేటెడ్గా ఉన్నా ఇది చాలా హెల్ప్ అవుతుంది. అంటే మంచి హైడ్రేషన్ ఇస్తుంది, డార్క్ స్పాట్ని తగ్గించి పిగ్మెంటేషన్ని తగ్గించి మంచి గ్లో ఇస్తుంది అనమాట. సో నాకు అది నచ్చింది కాబట్టి ఇది మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా సేమ్ పంప్ ప్యాకేజింగే ఉంటుంది. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. Next product is Mamacita Dark Spot Correcting Ampoule. సో ఇది సీకా ఉన్న ప్రోడక్ట్ అనమాట. సో జనరల్లీ సీకా వచ్చేసి ఆయిలీ స్కిన్, పింపుల్స్, బంప్స్ ఉన్న వాళ్ళకి సీకా ప్రోడక్ట్స్ చాలా కామింగ్గా ఉంటాయి.
సో ఇది ఎందుకు మనకి యూజ్ అవుతుంది అంటే ఇన్ కేస్ మనకి స్కిన్ ఎప్పుడన్నా ర్యాషెస్ వచ్చినప్పుడు, లేకుంటే ఇరిటేట్ అయినప్పుడు, స్కిన్ బ్యారియర్ కాంప్రమైజ్ అయినప్పుడు ఈ సిరం చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ఇది కూడా ముందు యూజ్ చేశాను. సో ఎప్పుడైనా బయట ఎండలో వెళ్ళి వచ్చిన తర్వాత బాగా స్కిన్ బర్న్ అయిపోయి బాగా మంటగా ఉన్నప్పుడు ఈ స్కిన్ పెట్టుకుంటే చాలా చాలా సూతింగ్గా ఉంటుంది. సో దట్స్ వై ఐ ఆర్డర్డ్ అనదర్ వన్. సో ఈ బాక్స్లో అయితే అయిపోయాయి. ఓ సారీ, నేను దీంట్లో అయిపోయాయి అనుకున్నా. మనం ఇన్ని కొన్నాం కాబట్టి ఇంకో ప్యాకేజింగ్ కూడా ఉంది, బట్ ఇన్ని కొన్నాం కాబట్టి నైకా గేవ్ us ఫ్యూ గిఫ్ట్స్. దట్ ఈస్ సెరావే ఫోమింగ్ క్లెన్జర్ ఫర్ నార్మల్ టు ఆయిలీ స్కిన్ అంట. ఇది క్లెన్జర్. ఇది అసలు కట్ చేస్తే ఏ మూలకు వస్తుందో ఏమో, బట్ ఓకే మేబీ ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడైనా పనికొస్తుందేమో. మనం ట్రావెల్ చేసేటప్పుడు ఫస్ట్ మన దగ్గర ఇది ఉందని గుర్తు రావాలి కదా. సో ఇదొకటి, అండ్ ఇంకొకటి కూడా పంపించారు. తేరాలి ప్లమ్ సీకా అండ్ హయా బెంటన్ వీగన్ మ్యూసిన్ ఎసెన్స్. సో ప్లమ్ వాళ్ళది ఇదేదో ఎసెన్స్ పంపించారు. మేబీ న్యూ లాంచ్ ఏమో. లెట్ మీ జస్ట్ ఓపెన్ ఇట్. అసలు నేను ప్లమ్లో ఈ ప్రోడక్టే వినలేదు, అందుకే కొత్తదేమో అంటున్నా. ఐ డోంట్ నో. లెట్ మీ జస్ట్ ఓపెన్ ఇట్. Oh my god, the packaging so cute. This is Sika and Haya Betine vegan mucin. Okay, I know this product. So Plum for the first time vegan mucin ni launch చేశారు. I know that. నాకు తెలిసి ఇది దాని శాంపుల్. I'll just use it. మన దగ్గర ఇప్పుడు 2 snail mucin 1 vegan mucin ఉంది. చూద్దాం ఏది బాగా వర్క్ అవుతుందో. అంటే నాకు కాజారెక్స్ సిరం కూడా ఇంకా ఉందన్నమాట. క్వెంచ్లో స్నేల్ మ్యూసిన్ ఉంది, అండ్ దిస్ ఈజ్ వీగన్ మ్యూసిన్. అంటే కాజారెక్స్ది ఇంకా మనం మార్కెట్లో ఉన్న వేరే స్నేల్ మ్యూసిన్స్ ఏంటి అంటే స్నేల్ ఒక యానిమల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది అనమాట. బట్ ప్లమ్ వాళ్ళు అలా ఎటువంటి యానిమల్ ఎక్స్క్రీషన్ని యూజ్ చేయకుండా వీగన్ ప్రోడక్ట్, బికాస్ ప్లమ్ ఈజ్ నోన్ ఫర్ ద వీగన్ ప్రోడక్ట్స్, అలానే వీగన్ మ్యూసిన్ లాంచ్ చేశారు. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్. సో ఇది మనకు వచ్చిన ఫ్రీబీస్. ఇంకొక ప్యాకేజ్లో వీ హ్యావ్ క్వెంచ్ అల్ట్రా లైట్. అన్ని క్వెంచే అని చెప్పా కదా, మళ్ళీ ప్రతి ప్రోడక్ట్కి క్వెంచ్ అల్ట్రా లైట్ SPF 50+ PA క్వాడ్రా ప్లస్ సన్ స్క్రీన్ విత్ అవకాడో అండ్ విటమిన్ C అండ్ E. ఇదే అనమాట. మనం దీనిదే ఇందాక అవకాడో విటమిన్ C అండ్ ఇది సిరం చూసాం కదా, ఇది దాని రేంజ్ నుంచే. సో దిస్ ఇస్ సన్ స్క్రీన్ దట్ ఐ ఆల్రెడీ యూజ్. నాకు చాలా 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 నచ్చింది. సో టెక్స్చర్ మీకు నేను చెప్పాలి అంటే ఎగ్జాక్ట్గా మీరు న్యూట్రోజెనా సన్ స్క్రీన్ యూజ్ చేస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. సేమ్ అదే టెక్స్చర్ ఉంటుంది, మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, స్కిన్కి ఒక మంచి గ్లో అండ్ హైడ్రేషన్ ఉంటుంది. బట్ ఇట్స్ అ థిక్ మాయిశ్చరైజర్ అనమాట. అంటే ఇప్పుడు మనకి చాలా మార్కెట్లో లిక్విడ్ సన్ స్క్రీన్ అని చెప్పేసి మ్యాట్ సన్ స్క్రీన్ వస్తున్నాయి కదా, బట్ ఇది కొంచెం థిక్గా ఉంటుంది, స్కిన్ పైన కొంచెం గ్లో కూడా ఇస్తుంది అనమాట. ఐ అబ్సల్యూట్లీ లవ్. ఎంత ఇష్టం అంటే నేను 2 ఒకటేసారి ఆర్డర్ చేశాను. సో దట్ ఈస్ హౌ మచ్ ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. సో అంతే, మన ఆర్డర్స్ అయితే అయిపోయాయి. కొంచెం క్రేజీగా నేను అన్ని ప్రోడక్ట్స్ ఒకటే బ్రాండ్ నుంచి పెట్టాను. దట్ ఈస్ హౌ మచ్ ఐ లవ్ దిస్ బ్రాండ్ అండ్ ఐ ట్రస్ట్ దెమ్. సో నాకు రీసెంట్గా కొంచెం ట్రిప్కి వెళ్ళి వచ్చాను. సో దానివల్ల స్కిన్ బ్యారియర్ కాంప్రమైజ్ అయింది, బాగా ట్యాన్ అయ్యాను. ఇప్పుడు ఇంకా చాలా బెటర్. తర్వాత హెల్త్ కొంచెం అప్సెట్ అయింది. సో అందులో స్కిన్ కేర్ కూడా అన్నీ ఆల్మోస్ట్ అయిపోయొచ్చాయి. ఐ థాట్ ఐ జస్ట్ రీస్టాక్ అండ్ అన్నీ ఫర్ ద ఫస్ట్ టైం. నేను లేకపోతే మాయిశ్చరైజర్ ఒక బ్రాండ్, సన్ స్క్రీన్ ఒక బ్రాండ్ అలా యూజ్ చేస్తాను. ఫర్ ద ఫస్ట్ టైం అన్నీ ఒకటే బ్రాండ్ నుంచి ఆర్డర్ చేశాను. చూద్దాం, అంటే ఒకవేళ ఇది బాగా వర్క్ అయితే ఐ డెఫినెట్లీ రికమెండ్ యూ గైస్. ఇన్ కేస్ మీకు అవసరం అయితే మీరు పర్చేస్ చేయండి. సో ఫర్ ద రివ్యూస్ ప్లీజ్ స్టే ట్యూన్. నౌ లెట్స్ డూ ది స్కిన్ కేర్. ఫస్ట్ అయితే నేను నా స్కిన్ కేర్ని ఖచ్చితంగా టోనర్తో స్టార్ట్ చేస్తాను.
సో మనం ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్ అయినా కూడా ఇలా ఫేస్ పైన వేసి రుద్దకూడదు. యూ హ్యావ్ టు జస్ట్ ప్యాట్ ఇట్ ఇన్. అప్పుడే మనకి స్కిన్ లోపలికి మంచిగా ఇంకుతుంది అనమాట. థ్యాంక్ గాడ్ అది గ్లాస్ బాటిల్ కాదు. సో ఇలా ఒక 10 సెకండ్స్ స్కిన్ పైన మీరు వదిలేయాలి ఏ ప్రోడక్ట్ అయినా కూడా. బికాజ్ ప్రతి ప్రోడక్ట్ మన స్కిన్ లోపలికి సింక్ అవ్వాలి, అప్పుడే దాని ఎఫెక్ట్స్ మనకి కనిపిస్తాయి. అండ్ టోనర్ తర్వాత ఐ యామ్ యూజింగ్ మాయిశ్చరైజర్. ఫస్ట్ స్కిన్ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోండి, దాని తర్వాత స్కిన్లోకి ప్యాట్ చేయాలి. అది ఏదైనా, టోనర్ అయినా, మాయిశ్చరైజర్ అయినా, సన్ స్క్రీన్ అయినా, ఇలా మీరు స్కిన్ పైన ప్రెస్ చేస్తే అది మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది. చూసారా, ఆల్రెడీ స్కిన్ మంచిగా, అంటే కొంచెం లైఫ్లెస్గా ఉన్న నా స్కిన్లో ఒక లైఫ్ వచ్చింది. ఇలా మంచిగా బౌన్సీగా అవుతుంది. చాలామంది ఒక మిత్ ఉంటుంది, ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి మాయిశ్చరైజర్ వద్దని. నాకు తెలిసి ఇప్పటికే యూట్యూబ్లో ఒక 100+ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పింటారు. బట్ ఎవరన్నా టీనేజర్స్ కానీ స్కిన్ కేర్ని ఇంకా కొత్తగా వాళ్ళ రూటీన్లోకి ఇంక్లూడ్ చేసుకునే వాళ్ళు చూస్తుంటే మీకు హెల్ప్ అవుతుంది అని చెప్తున్నా. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా మాయిశ్చరైజర్ చాలా 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 ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు మాయిశ్చరైజర్ పెట్టకపోతే మీ స్కిన్ డీహైడ్రేటెడ్గా ఫీల్ అయ్యి స్కిన్లో నుంచే ఆటోమేటిక్గా ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దానివల్ల ఓపెన్ పోర్స్ వస్తాయి, వైట్ హెడ్స్ వస్తాయి, బ్లాక్ హెడ్స్ వస్తాయి. ఓ మై గాడ్, ఇట్స్ అ కంప్లీట్ మెస్. సో ఖచ్చితంగా ఆయిలీ స్కిన్ వాళ్ళు మీ స్కిన్కి తగినట్టు మాయిశ్చరైజర్ వాడండి. సేమ్ గోస్ విత్ కాంబినేషన్ డ్రై స్కిన్ వాళ్ళు మీ స్కిన్కి తగినట్టు మాయిశ్చరైజర్ చూస్ చేసుకొని వాడండి. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ అ డీటెయిల్డ్ రివ్యూ, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ డూ ఇట్. డ్రై స్కిన్కి, ఆయిలీ స్కిన్కి, కాంబినేషన్ స్కిన్కి మీకు స్కిన్ కేర్ ఎలా యూస్ చేయాలి, ఏది చూస్ చేసుకోవాలి అని. సో మార్నింగ్ అయితే మాయిశ్చరైజర్ తర్వాత ఐ విల్ గో ఇన్ విత్ సన్ స్క్రీన్. బట్ నైట్ టైం కాబట్టి సన్ స్క్రీన్ స్కిప్ చేసేసి ఐఎమ్ యూజింగ్ లిప్ బామ్. దట్ ఈజ్ ఇట్. చూసారా స్కిన్ కేర్ ఎంత సింపుల్లో, అస్సలు కాంప్లికేట్ చేయకండి. ఐ విల్ డూ అ డీటెయిల్ వీడియో అబౌట్ స్కిన్ కేర్, హౌ టు ఫాలో ద స్కిన్ కేర్, ఏ కన్సర్న్స్కి ఏది వాడాలి అని చెప్పేసి. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ స్కిన్ కేర్. నేను మీకు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పాను, నేను నా ఈవినింగ్ రొటీన్, నైట్ రొటీన్ చూపిస్తాను. ఇవాళ ఆఫ్ తీసుకున్నాను, సో ఏమేమి చేస్తానో చూపిస్తాను అని చెప్పేసి. బట్ నేను ఇప్పుడు వీడియో క్లిప్పింగ్స్ చూస్తుంటే, అంటే లైక్ నేను హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నైకా ప్యాకేజెస్ ఇవన్నీ ఓపెన్ చేసిన క్లిప్స్, ఇవన్నీ క్లబ్ చేస్తుంటే వీడియో చాలా లెంతీగా అయిపోతుందన్నమాట. సో ఈ వీడియో ఇక్కడితో కట్ చేసేసి నెక్స్ట్ ఎప్పుడైనా ప్రాపర్గా నైట్ రొటీన్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఒక ఫ్రూట్ తినేస్తాను. బికాజ్ ఇప్పుడు టైం 5:30 to 6 అరౌండ్ అవుతుంది. నేను ఇవాళ మార్నింగ్ పడుకునేటప్పుడు తినేసి పడుకున్నా. యాజ్ యూ ఆల్ నో దట్ నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నా అని చెప్పాను కాబట్టి. సో బనానా కానీ అలా ఏదైనా తినేసి ఒక 2-3 hours తర్వాత ఐ విల్ హ్యావ్ మై డిన్నర్. ఇంకా దాని తర్వాత నిద్ర వస్తే పడుకుంటాను. ఇంకా లేదు అని అంటే కొంచెం బెడ్రూమ్ అలా సర్దుకొని టీవీ చూస్తూ అలా చిల్ అవుతాను. సో ఇవన్నీ మీకు ఎప్పుడైనా నేను ప్రాపర్గా మై నైట్ రొటీన్ అని ఒక వీడియో లాగా ఏదో ఒకటి చేస్తాను. ఈ పెకాక్ ఫెదర్ ఏమనుకుంటున్నారా, మాకు ఇక్కడ కారిడార్ ఉంటుంది. ఈ కారిడార్లో చాలా బల్లులు ఉన్నాయన్నమాట. పికాక్ ఫెదర్స్ పెడితే రావు అన్నారు, అందుకే తెప్పించాను. చూడాలి ఒకసారి పెట్టి. సో ఇవాళకి నా ప్లాన్ అయితే అదే. ఇంకా రేపు సాటర్డే సండే కాబట్టి, రేపు ఎల్లుండి సాటర్డే సండే కాబట్టి ఎలా అయినా రేపటిలోపు నేను మీషోలో నుంచి కొన్ని హోమ్ డెకోర్ ఐటమ్స్ తెప్పించాను కదా. ఇన్ కేస్ మీరు ఆ వీడియో ఇంకా చూడకపోతే నేను కింద లింక్ చేసి ఉంటాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో చాలా ఐటమ్స్ అయితే తెప్పించాను. అవైతే ఇప్పుడు మొత్తం రేపు ఇంట్లో అన్నీ అరేంజ్ చేసేద్దామని అనుకుంటున్నాను.
ఎస్, నేను ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను, ఇంట్లో హోమ్ డెకార్ ఎలా చేశానని చెప్పేసి. స్టే ట్యూన్డ్. అండ్ ఎస్, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ సపోర్ట్ మీ బై గివింగ్ అ బిగ్ లైక్. ఆల్సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. యూ హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్. బాయ్.